కొన్నాళ్ల పాటు ఎవ్వరికి కనిపించకుండా, ముఖ్యంగా అమర్ సార్కి బాగీకి కనిపించకుండా ఎక్కడన్నా దాక్కో ప్రచండ. అది నీకు మాకు మంచిది. ఇలా మంచిగా చెప్తే అర్థం చేసుకుంటా చంబా, అంతేకాని బెదిరిస్తే ఒప్పుకోను. మనోహరి గొంతే అంతా. ఇంతకీ నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్తున్నావా లేదా? ఆ పనిలోనే ఉన్నాను. బుజ్జమ్మ శక్తులు తీసుకోవడానికి ఇప్పుడు నాకున్న శక్తులు సరిపోవనిపిస్తోంది. అందుకే కొన్నాళ్ల పాటు మన వాళ్ల దగ్గరకెళ్ళి మరిన్ని మంత్రశక్తులు సాధించుకొని మళ్లీ తిరిగొస్తాను. బుజ్జమ్మను చంపి శక్తులను తీసుకెళ్తాను. మంచిది, ఆ పనిలో ఉండు. అలాగే. ప్రచండ మంత్రగాళ్ల తాంత్రిక లోకానికి వెళ్తున్నాడు. ఆ ప్రదేశాన్ని కనిపెట్టడం మామూలు మనుషులకి సాధ్యం కాదు. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. అమర్ నన్ను నమ్మాడని అంటున్నావు. ప్రచండ ప్రాబ్లము సాల్వ్ అయింది. కానీ బాగి, రాథోడ్, పార్దు వాళ్ళ కళ్ళని నా మీదే ఉంటాయి. వాళ్ళనేం చేయాలి? మనోహరి చెప్పింది నమ్ముతున్నారా సార్? నాకెందుకో మనోహరి తప్పించుకోవడానికి మాట మార్చింది అనిపిస్తుంది. మీరు గట్టిగా అడిగితే నిజం బయటకు వస్తుంది సార్. మనోహరి ఫోన్ తీసుకొని తను ఎవరికి కాల్ చేసిందో అది నిజంగా సూరత్లో ఉన్న అనాథాశ్రమానికి కాల్ చేసిందో లేదో కనుక్కోండి సార్. నేనలా చేస్తే మనోహర్ని అనుమానించినట్లవుతుంది మిస్సమ్మ. ఆరు స్నేహాన్ని అవమానించినట్లవుతుంది మిస్సమ్మ. ఆరు మేడం స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనోహరి నాటకాలాడుతుంది. ఆ అవసరం తనకే ఉంది. నిజం చెప్పాలంటే పిల్లల్ని ఏదో చేయాలన్న ఇంటెన్షన్ మనోహరికి ఎందుకుంటుంది చెప్పు మిస్సమ్మ? తనకేంటి ప్రయోజనం? తన లక్ష్యం మీరే అండి. అందుకే అక్కని చంపింది. ఆ నిజం తెలుసుకున్న మిమ్మల్ని చంపాలనుకుంది. మీకు నన్ను దూరం చేసింది. ఇప్పుడు ఆ ప్రచండతో కలిసి పిల్లలను చంపాలనుకుంటుంది. కానీ నా దగ్గర వీటన్నిటికీ సాక్ష్యాలు లేవు. నా శత్రువెవరో నా కళ్ళ ముందే నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఆరు అక్కపై మీకున్న ప్రేమే మనోహరిని కాపాడుతుందండి. మీ బలహీనత మనోహరికి బలమైంది. నువ్వు చెప్పినట్లు రణ్వీరే ఇదంతా చేస్తున్నాడేమో. వాడి వైఫే దీనంతటికీ కారణమేమో. ముందు తను ఎవరో కనిపెట్టాలి. తన దగ్గర నుంచి కేసు ప్రారంభించాలి. రణ్వీర్ విడాకులు తీసుకున్న కోర్టులో తన వైఫ్ ఫోటో దొరుకుతుందని చెప్పారు కదా సార్, అది ఏమైంది? లాయర్ వెళ్లారు, కానీ కోర్టు రికార్డ్స్లో తన ఫోటో మిస్ అయిందని చెప్పారు. మిస్ అవ్వలేదు సార్, కావాలని మిస్ చేశారు. రణ్వీర్ పెళ్లి చేసుకున్న కల్కత్తా రిజిస్టర్ ఆఫీస్లో తన వైఫ్ ఫోటో మిస్ అయింది. విడాకులు తీసుకున్న హైదరాబాద్ కోర్టులో కూడా మిస్ అయింది. అంటే తను మీకు దొరకకూడదని జాగ్రత్త పడుతోంది. అది నాకు అర్థమైంది మిస్సమ్మ. తను నాకంటే 2 అడుగులు ముందే ఉంది. నేనెలా ఆలోచిస్తున్నానో తను కూడా అలాగే ఆలోచిస్తుంది. మీలా ఆలోచించడం మనోహరి తరం కాదండి. అది మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి మీ ఆలోచనలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడుతుంది. తనని వదలను మిస్సమ్మ. ఎలాగైనా పట్టుకుంటాను. ఆరు మరణంతో మొదలైన మిస్టరీని ఛేదిస్తాను. సార్, ఈ పెన్ డ్రైవ్లో ఉన్న సీసీ ఫుటేజ్ని మీ ల్యాప్టాప్లో కాపీ చేశాను సార్. ఓకే రాథోడ్, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ వాళ్ళకి అప్పచెప్పి ఫుటేజ్లో కనిపిస్తున్న మాంత్రికుడెవరో కనిపెట్టమని చెప్పు. సరే సార్. ఈ కెమెరాలో సరిగ్గా కనిపించని వాడి ఫేస్ వేరే కెమెరాలో క్లియర్గా కనపడి ఉండొచ్చు. మనం త్వరగా వాడిని పట్టుకుంటే అసలు నేరస్తులు దొరుకుతారు. అవును సార్, ఎలాగైనా పట్టుకోమని పోలీసులకు చెబుతాను. ఆ మాంత్రికుడు దొరికితే మనోహరి దొరికినట్టే. ఏంటి మనం నా మీద కోపంగా ఉందా? మీ మీద ఎందుకు సార్ కోపం? ఎంతైనా మీరు పోలీసు, నేను క్రిమినల్ కదా. నోనో, మీరు క్రిమినల్ ఏంటి? మరి ఇందాక నా కాల్ రికార్డ్ తీసి నన్ను గుచ్చి గుచ్చి అడిగారు.
ఆ పిల్లల్ని నేనే చంపాలని ప్రయత్నించినట్టు మాట్లాడారు. అదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ నన్నైతే సస్పెక్ట్ చేశారు కదా. కాదు, మిమ్మల్ని సేవ్ చేశాను. ఆహా, మనోహర్ గారిని అంతలా అనుమానించి మళ్ళీ ఆదుకున్నాను అంటారేంటి సార్? మా మేడం గారు చాలా హట్ అయ్యారు. ఐఎమ్ రియల్లీ సారీ మనో. నేను ఈ కేసు తీసుకున్నప్పుడు ప్రైమరీ సస్పెక్ట్ లిస్టులో మీ పేరుంది. అరుంధతి గారి ఫ్రెండ్ అయిన మీరు తననెందుకు చంపుంటారని ఆలోచించాను. ఈ ఇంటికి వచ్చాక మిమ్మల్ని చూడగానే మీరు ఇన్నోసెంట్ అని నా మనసుకు అర్థమైంది. కానీ నా పోలీస్ బెండ్ కన్విన్స్ అవ్వాలి కదా. అందుకే కేసులో మీరు దొరికిన ప్రతిసారి అందులో మీ ఇన్వాల్వ్మెంట్ గురించి క్రాస్ చెక్ చేస్తున్నాను. అంటే నా మీద మీకు అనుమానం లేదు కదా? ఉంది. ఈ కేసుకు మీకు సంబంధం లేకపోతే మీకు క్లీన్ చిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. అంటే కేసు ముగిసేంత వరకు నా వెంట పడుతూనే ఉంటారన్నమాట. ఆఫ్ కోర్స్, అది నా డ్యూటీ. బట్ డోంట్ వరీ, నా బ్రెయిన్ మిమ్మల్ని క్వశ్చన్ చేసినా నా మనసు మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎనీహౌ, మీరు హర్ట్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. జరిగింది మనసులో పెట్టుకోకుండా మర్చిపోయి హ్యాపీగా ఉండండి. మీలాంటి అందమైన అమ్మాయి నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. చంబా, వీడు నన్ను లవ్ చేస్తున్నాడు. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? నాకెప్పుడో తెలిసిపోయింది. ఎలా? అతను వచ్చినప్పటి నుంచి ఏం చేశాడో, నిన్నెలా చూశాడో, నీతో ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకో. మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మీరు హర్ట్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు అమర్ సార్ వంక ఎంత ప్రేమగా చూస్తావో అతన్ని నీ వంక అంత ప్రేమగా చూస్తాడో. అతన్ని ప్రేమలో నిండా మునిగిపోయాడు మనోహరి. అదే నిజమైతే నాకు ఒక మంచి అవకాశం వచ్చినట్టే. అంటే అమర్ సార్ని మర్చిపోయి పార్థుని పెళ్లి చేసుకుంటావా? చిచి, అమర్ని చేరుకోవడానికి ఈ పార్థుని వాడుకుంటాను. నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నట్టు నటిస్తూ తను ఇన్వెస్టిగేట్ చేస్తున్న ప్రతి స్టెప్ని ముందే తెలుసుకుంటాను. కేసు నుంచి బయటపడతాను. జాగ్రత్త మనోహరి, పోలీసుని నమ్మకూడదు అంటారు.